హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దుల్కర్ సల్మాన్ గారి కాంతా సినిమా రాబోతుంది కదా. అయితే ఈ కాంతా సినిమా ఎంకే త్యాగరాజ భగవతార్ గారి స్టోరీ అని చెప్పేసి వైరల్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఆయన గురించి కూడా చాలా చాలా చర్చించుకుంటున్నారు. చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే ఆయన గురించి తెలియదు. మరి ఎవరు ఈయన సినీ ప్రస్థానం ఏంటి, ఇవన్నీ గురించి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వారిని అడిగి త్యాగరాజ భగవతార్ గారి గురించి మొత్తం కూడా ఒకసారి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ కాంతా అనే సినిమాలో మరి త్యాగరాజ భగవతార్ గారి స్టోరీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఒక్కసారి ఈయన గురించి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అసలు ఎవరికి కూడా తెలియదు. మరి ఒకసారి ఈయన గురించి, ఈయన సినీ ప్రస్థానం గురించి కంప్లీట్ గా ఒకసారి మీ మాటల్లో చెప్తారా సార్? తెలీదు. నేను కూడా జర్నలిస్ట్ గా ఎంటర్ అయ్యాను కాబట్టి జర్నలిస్ట్ గా ఒక లెజెండరీ ఆర్టిస్ట్ తాలూకు సమాచారాన్ని సాధ్యమైనంత వరకు సేకరించాలన్న ఉత్సాహం నాకు ఉంది కాబట్టి ఆ విధంగా నేను సేకరించిన సమాచారాన్ని మాత్రం మీతో పంచుకుంటాను. యాక్చువల్ గా ముందు త్యాగరాయ భాగవతార్ తాలూకు ఆ కథని అందించాలన్నటువంటి ఆలోచన రాణాకి, దుల్కర్ సల్మాన్కి రావడం మాత్రం నిజంగా అభినందనీయం. మహానటి సినిమాలు చూసి ఎంతైతే మెచ్చుకున్నారో జనాలు, ఇంకా కాస్త పాత్రం మాత్రం త్యాగరాయ భాగవతార్ గురించి కూడా చూసి అంతే మెచ్చుకుంటారు. మెప్పు తీసి పక్కన పెడతాం. అసలు ఎటువంటి ఆర్టిస్ట్ ఒకరు ఉన్నారా, ఇంత గొప్ప ఆర్టిస్టా, ఇంత వైభవం చూశాడా అని సినిమా ప్రేమికుడికి తెలుస్తుంది. సినిమా లవర్స్ ఎప్పుడు సమాచారాన్ని సేకరించుకోవడం, ఆ సమాచారం సేకరించుకోవడంలో వైవిధ్యమైన సమాచారం ఎక్కడ దొరుకుతుందో దాన్ని ఆపగా చూస్తారు. అదే మనం చెప్పుకుందాం. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీ మైలగుత్తరై అనేటువంటి ఆ ప్రాంతంలో మద్రాసులోనే ఆయన జన్మించారు. అక్కడ ఆయన జన్మకు ఒక విశేషం ఉందని చెప్తారు. ఆయన త్యాగరాయ భాగవతార్ తాలూకు ఆ జన్మకు ఒక విశేషం ఉంది. దానికి ఆయన పుడుతూనే, ఇప్పుడు బాలమురళీకృష్ణ గారికి ఎలాగైతే అది వదంతు కావచ్చు, నిజం కావచ్చు, బాలమురళీకృష్ణ గారు పుడుతూనే ఏడుస్తూనే స్వరాలు చెప్పాడని ఎలాగైతే అనుకున్నారో, ఈ త్యాగరాయ భాగవతార్ కూడా పుడుతూనే ఆలాప్ చేశారంట. ఆలాప్ అంటే రాగాలు తీయడం, దీర్ఘమైన రాగాలు తీయడం. చాలా అందంగా ఉండేవాడు. వయసులో కూడా త్యాగరాయ భాగవతారు బంగారపు సాయితో ఉండేవాడట. ఆయన శరీరం మీద బంగారపు గొలుసు ఉంటే కనిపించేది కాదట. ఆ గొలుసుని మించినటువంటి మెరుపు శరీరానికి ఉండేదని ఒక నానుడి అనుకుంటుండేవాడు. ఆయన పూర్తి పేరు మాయవరం కృష్ణస్వామి త్యాగరాయ భాగవతార్. అంటే ఎంకేటి భాగవతార్ అంటారు అన్నమాట. మాయవరం కృష్ణస్వామి త్యాగరాయ భాగవతార్. ఈయన తాలూకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సంగీత జ్ఞానం ఆయన తాలూకు గురువు గారు ప్రత్యేకించి ఈయన ఉన్నారని నిజంగా తెలియదు. కానీ ఆయన మాత్రం సంగీతం, ఆయన పాడిందే సంగీతం అయింది. కొంచెం వయసుకు వచ్చేసరికి మహా అందగాడు. ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే చాలా మంది ఆయన ఈ శృంగార ప్రేమికుడు అంటారు, కానీ శృంగార ప్రేమికుడు కాదండి. ఆయన వర్చస్సు అట్లాంటిది. ఆయన చూడనటువంటి ఎవరెవరో ఆ రోజుల్లో బళ్ళు కట్టుకుని వచ్చి చూసేవారని. మహారాజుల తాలూకు భార్యను కూడా ఒకసారి త్యాగరాయ భాగవతార్ తాలూకు కచేరీ పెట్టిస్తే తనివి తీరా చూద్దామని ఆయనకి కనకాభిషేకాలు, తులాభారాలు కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఆయన సినిమాల్లో నటించవలసిన అవసరం లేదు. ఆయన కచేరీ చేస్తేనే విపరీతమైన ఆదరణ, విపరీతమైన డబ్బు. ఆ రోజుల్లో ఆయన వైభవం మరో సినిమా నటుడికి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా బెంచి కారు కొన్నటువంటి ఆ గొప్పతనం గాని, ఆ స్థాయి గాని త్యాగరాయ భాగవతానికే ఉంది.
రెండవది, ఆయన 14 సినిమాలు మొత్తం నటించాడు. 14 సినిమాల్లో 10 సినిమాలు హిట్ అయ్యాయి. ఒక 4 సినిమాలు అటు ఇటుగా అయినప్పుడు కూడా త్యాగరాయ భాగవత సినిమా వస్తుందంటే చూడలే, జనం చూస్తూనే ఉండేవారు. ఆ థియేటర్లో విసుగు పుట్టి మార్చాలి కానీ సినిమాని అలా చూస్తూ ఉండేవారు. చాలా మందికి ఆయన ఆదర్శ పురుషుడు. త్యాగరాయ భాగవత తాలూకు గమకాలు, సంగీతం, ఆ పొట్లు చాలా మందికి ఏంటంటే దిశా నిర్దేశాన్ని ఇచ్చాయి. అందరికీ ఎప్పుడు తరం వారికి తెలియని విషయం ఏంటంటే, త్యాగరాయ భాగవతారు గారు హరిదాసు అనే సినిమా యాక్ట్ చేశారు. మద్రాసులో బ్రాడ్వేలో ఆ సినిమా 3 సంవత్సరాలు ఆడింది. 3 సంవత్సరాలు ఆడింది అనమాట. దట్ వాజ్ ది రికార్డు బ్రేక్. తర్వాత ఏంటంటే, సహజంగా పచ్చగా పండే చెట్టుకి దెబ్బలు ఎక్కువ ఉంటారు కదా, ఆయన పచ్చగా ఉంటూ వైభవంగా బెంజ్ కారులో తిరుగుతూ ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఆయన ముట్టుకుంటే చాలు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆర్టిస్టుల కంటే ఆ తరం ఆర్టిస్టులు ఆయన అలా ముట్టుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అంత పేరుతో ఉన్నటువంటి ఒక ఆ తరుణంలో శ్రీరాములు నాయుడు అనేటువంటి ఒక తెలుగు ప్రొడ్యూసరు ఆయన సినిమా చేద్దామంటే ఆయన సినిమా ఒప్పుకోలేదు. చూద్దాం అని వెనకేశారు. అటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న అంటే త్యాగరాయ భాగవతారు గారు స్త్రీలోనుడు చెప్పలేము. ఆడవాళ్ళు వచ్చి ఆ విధంగా చేస్తూ ఉంటుంటే ఎక్కడైనా ఆయన అంటే ప్రేమగా ఉండొచ్చు. దాని గురించి ఏంటంటే చనిపోయిన వాళ్ళ మీద లెజెండరీ పర్సన్ల మీద వంకరగా మాట్లాడడం అనేది అందరూ మానుకోవాలి. అది మనం చూడలేదు కదా. బట్ మహా అందగాడు, మహా పేరు, ఎక్కడ ఎంతో అంత ఒక ఆడవాళ్ళలో ఒక తీర్సం అంటే బళ్ళు కట్టుకొని వచ్చినటువంటి వ్యక్తిని నలుగురు చూస్తారు, నలుగురు ప్రేమిస్తారు, నలుగురు కావాలనుకుంటారు అనమాట. ఇక్కడ ఈ లక్ష్మీకాంతన్ అనేటువంటి వ్యక్తి అంటే జర్నలిస్ట్. ఆయన ఇప్పుడే కాదు, అప్పుడు ఉన్నాయి. అప్పుడు ఈ లక్ష్మీకాంతన్ అనే వ్యక్తి ఈ త్యాగరాయ భాగవతారు ఒక స్త్రీలోనుడు అని, ఒక వ్యభిచారి అని, ప్రొడ్యూసర్ని ఆదరించడని, ఆయనతో సినిమా చేస్తే ఇబ్బందులు పడతారని నోటికి వచ్చిందల్లా ఇప్పుడు అంటూ లేదు. చాలా మంది అలాగే రాశాడన్నమాట. రాసే పాపం పుణ్యం మనకి తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే లక్ష్మీకాంతన్ అనే జర్నలిస్ట్ చనిపోయాడు. ఆ చనిపోతే ఆయన్ని త్యాగరాయ భాగవతారే చంపారు అని ఈ ప్రొడ్యూసర్ శ్రీరాములు నాయుడు కేసు పెట్టాడు. దాంతో ఆయన తట్టుకోలేకపోయాడు అన్నమాట. తట్టుకోలేక ఒప్పుకున్న సినిమాలు ఏది చేయలేదు. ప్రొడ్యూసర్లు ఎదురు తిరిగారు. నష్టం వచ్చిన ప్రొడ్యూసర్లు కూడా ఆ రోజుల్లో ఎదురు తిరిగారు. ఆస్తులు అందేశాడు. వైభవంగా ఆయన క్రోధి చేసుకున్నటువంటి సంపద అంతా అమ్మేసుకున్నాడు అన్నమాట. చివరకు దయనీయమైన పరిస్థితుల్లో తన తాలూకు 49వ సంవత్సరంలో చచ్చిపోయాడు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు తాజాగా మన దుల్కర్ సల్మాన్, రానా చాలా నెట్వర్క్ చేశారు, చాలా బాగా తీశారు. ఇప్పుడు తాజా సమాచారం అంటే ఏంటంటే, ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో త్యాగరాయ భాగవత తాలూకు అంటే ముడు మనవులో తెలియదు, ముడు మనవులో అయి ఉంటుంది. వాళ్ళు ఏదో కేసు పెడతా ఉన్నారట. ఇదో పెద్ద వంక అయిపోయింది అనమాట. ఒక మహానుభావుడు తాలూకు సినిమాని ప్రపంచం అంతటికి కూడా చాటి చెప్పుదాం అనుకున్నప్పుడు సంబరపడవలసింది పోయి, లేదు మా తాతగారు ఎప్పుడు కూడా ఆర్థికంగా బాధపడలేదంటే, కస్తూరి శివరావు కూడా ఆర్థికంగా బాధపడలేదు, పద్మనాభం కూడా ఆర్థికంగా బాధపడలేదని నా మీదకే వచ్చారు. కస్తూరి శివరావు తెనాల్లో చచ్చిపోయినట్టే 3 వెహికల్స్ లో ఇంటికి తీసుకొచ్చారు. చచ్చిపోయిన 3 రోజులు వచ్చాడు. దీన్ని ఆర్థికంగా బాధపడడం అంటారా, బాధపడడం అంటారా చెప్పండి.
అలా పద్మనాభం 2,000 రూపాయల కోసం తెల్లవారు నెత్తురు కప్పుకుంటూ నాటకాల్లో యాక్ట్ చేశాడు. దీన్ని ఆర్థికంగా చూసిన వాళ్ళు దీన్ని ఆర్థికంగా బాధపడ్డాడు అంటే తప్పు కాదా? అలా అనకూడదంటే. అలాగే సినిమాలో కూడా ఎవరైనా చెప్తారు ఎక్కడ త్యాగరాజు భాగవతారు, ఆయన బెదిగారు ఏంటి, ఆయన భవనాలు ఏమిటి, ఆయన తాలూకు పన్నీటితో స్నానం చేసేవాడు, ఆయన విశేషంగా చెప్పుకునేవారు అనమాట. మళ్ళీ ఏ ఆర్టిస్ట్ కూడా పన్నీటి స్నానం చేశారన్నటువంటిది ఒక ఆథెంటిక్ గా ఇన్ఫర్మేషన్ లేదు. ఈ త్యాగరాజ భాగవతారు మాత్రం పన్నీటితోనే స్నానం చేసేవాడు అనమాట. అటువంటి వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారన్నమాట ఈ లక్ష్మీకాంత్ జర్నలిస్టు. ఉన్నవి లేనివి అవాకులు జవాకులు రాసి దాన్నేమో అలుసుగా ఒక ఒక దాన్ని ఏమంటారు, ఆయన తాలూకు బలహీనతగా ఈ శ్రీరాములు నాయుడు తీసుకొని ఆయన కేసు పెట్టడం, కేసులేమో ఎక్కువ ఆయన ఊహించని రీతిలో బనాయించడం, ఆయన తాలూకు పేరు ప్రతిష్టలకు భంగం పెట్టడం, ఆయన వైభవం అంతా చిరిగిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన చనిపోయారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే త్యాగరాజ భాగవత తాలూకు మునుమనవుడు ఎవరు ఇట్లాంటి కేసులు పెట్టకూడదు, పెడితే ఆ ప్రభుత్వం వారు కూడా ఒక మహామనిషి తాలూకు జీవితాన్ని చెబుతున్నప్పుడు దాన్ని తెరికెక్కించండి, 10 మంది తెలియజేయండి. ఆర్టిస్టులు అందరూ ఒకసారి గర్వంగా ఛాతీ విరుచుకుంటూ తిరుగుతారు. మా ఆర్టిస్ట్ ఇతగా కూడా ఒక 3 సంవత్సరాలు ఒక హరిదాస్ అనే సినిమా ఆడిందంటే ఎంత గొప్ప నటుడు అంటే ఆయన. అటువంటి నటుడు గురించి చెప్పే అవకాశం మీరు నాకు కలుగజేసినందుకు నాకు తెలిసిన సమాచారం చెప్పాను కనుక దీన్ని ప్రేక్షకులు కూడా మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.